సూపర్ ఉంది, చాలా బాగుంది నిజంగా. హాలీవుడ్కి ప్రభాస్ గారికి ఇది ఎంట్రీ టికెట్, అదిరిపోయింది. అలాగే దీపికా పడుకునే గారి యాక్టింగ్, అమితాబ్ బచ్చన్ గారు ఫైట్స్ చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. దీపికా పడుకునే అంటే కామెడీగా ఉండక చూసిన రివ్యూ వాళ్ళు కూడా నవ్వాలి. చిట్టి చిట్టి అదే నేను నువ్వు చెప్పావు దీపికా పడుకునే అన్నప్పుడు మేము యాక్సెప్ట్ చేసినప్పుడు చిట్టి అన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి అంతే. మీరు నుంచునే ఆవిడ పడుకునే నేను వెళ్తాను ఇంకా. బాయ్. కాదు నుంచి సో కమల్ హాసన్ గారి రోల్ ఎలా అనిపించింది? కమల్ హాసన్ గారి ఓన్లీ ముఖమే ఆయనది, మిగతా అంతా గ్రీన్ మ్యాటే. ఆ ముఖంలో ఆయన చూపించే మామూలు ఎక్స్ప్రెషన్స్ కాదు, అదరగొట్టేశాడు. చాలా బాగుంది. మనం కమల్ హాసన్ గారు ఈ రోల్ అంటే చాలా చిన్నది ఉంటుంది సినిమాలో, ఆయన రోల్ చాలా చిన్నది ఉంటుంది. ఎందుకు ఈయన యాక్సెప్ట్ చేశాడు అనుకున్నాం, కానీ క్లైమాక్స్ ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఈయనే కరెక్ట్ ఈ రోల్కి. అంటే సినిమా మొత్తం ఆయన మీద నడుస్తుంది, ఆయనకి కావాల్సిన ఒక లిక్విడ్ వల్లే సినిమా నడిచేది అని చాలా మంచిగా యాక్టింగ్ అయితే బాగా చేశారు. సరే, మొత్తానికి క్లైమాక్స్ ఎలా అనిపించింది ఓవరాల్ గా? అంటే క్లైమాక్స్ అదిరిపోయిందని చాలా మంది. ఈ సినిమాకి 2 బ్యాంక్స్ ఉన్నాయండి, ఒకటి ఇంటర్వెల్ బ్యాంక్, 2 క్లైమాక్స్, 2 చాలా బాగుంది. మనం హాలీవుడ్ ఫైట్స్ ఇంకా రాలేదేంటి, ఇంకా ఎగరలేదేంటి అని అనుకుంటాము, అదంతా క్లైమాక్స్ మనం తీర్చేశారు. అలాగే సూపర్గా చేసిన రాజమౌళి గారి యాక్టింగ్ చాలా బాగుంది. చేసింది ఒక 1.5 మినిట్ అయినా సరే నేను ఆయనది గుడ్డు కామెడీ అనమాట. గుడ్డు కామెడీ అంటే ఆ కామెడీ అని కాదు, గుడ్డు గురించి ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కావాలని కాంట్రవర్సీ చేస్తారు కదా మీరు. కలికి అంటేనే ప్రభాస్ అంటేనే కలికి రికార్డులు బ్రేక్. ఇంకేం చెప్పాలి? బాహుబలిని మించిపోయింది భయ్య సినిమా. చాలా బాగుంది, వండర్ఫుల్ గా ఉంది. అసలు సినిమా ఎక్కడ కూడా ఇంత మైనస్ అంటూ కూడా దొరకదు. సూపర్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ప్రభాస్ అన్న యాక్టింగే కానీ, గ్లామరే కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. అలాగే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, ఆర్జీ గారి క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. సూపర్ గా ఉందన్న సినిమా. విజయ్ దేవరకొండ 20 మినిట్స్ క్లైమాక్స్ 20 మినిట్స్ లో వస్తుంది. ఆ 20 మినిట్స్ కూడా విజయ్ దేవరకొండ అన్న ప్రతి ఒక్కరికి పేరుని చెప్పుకోవచ్చు. కలికి మూవీలో నాకు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ రోల్ అని అంత బాగుంది అనమాట. అంటే విజయ్ దేవరకొండ అన్న చేసిన క్యారెక్టర్లో ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్ నాకైతే. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. తప్పనిసరి చూడాల్సిన సినిమా, సాఫ్ట్వేర్ చూడాల్సిన సినిమా. ఇదా అది ఆ సినిమాది. ఈ సినిమా హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్ చూడాల్సిన సినిమా. హీరో ఎలా ఉన్నారు? మొత్తం లుక్ అంతా లుక్ బాగుంది, కానీ ప్రభాస్ గారి కంటే ఈ సినిమాలో మన అమితాబ్ బచ్చన్ గారు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఆయన వాయిస్ చేంజ్ చేస్తే బాగుంటుండే. రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఎందుకు వచ్చిండో తెలియదు మనకి. ఆర్జే గారు ఉన్నాడు, ఆయనను పెట్టారు. టికెట్ అన్న ఇది అదే. అయితే ఏ ప్రాబ్లం నాకు తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ సౌండ్ పెట్టారు, మాటలు సౌండ్ తక్కువ వినపడుతుంది భయ్య. ఏ లోపం నాకు తెలియదు. ఒకటి స్టోరీ అనేది అప్పటి కురుక్షేత్రమా, మహాభారతమా, లేకపోతే మన కలియుగ స్టోరీ, ఏ స్టోరీ అనేది కూడా ఇంకా క్లారిటీకి రాలేదు. అందుగురించే హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది అనేది నేను చెప్తున్నాను. అది వేరే లెవెల్ ఉంది బ్రో సినిమా. మెంటల్ కోరంటే ఉంది బ్రో సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాడ్, అన్నానికి పలుకుతుంది ఫ్రాడ్. మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆ ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్ బ్రో ఏమన్నా ఉన్నా బ్రో. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ బ్రహ్మానందం యాక్టింగ్, ఆ కామెడీ లెవెల్, ఆ లాస్ట్ క్లైమాక్స్, ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నకు అండ. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా. ఆ క్లైమాక్స్, ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మెంటల్ ఎక్కేసేసి అరే బాబా ఎందుకు భయ్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media.
Media. Please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.